అలా మిక్స్ చేసి కాసేపు ఉంచాలన్నమాట. కాసేపు ఉంచితే హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఎగ్స్ అనమాట కోడిగుడ్లు కూర వండుకుంటున్నాం. ఇదైతే మా అల్లుడైతే ఈరోజు కూర రెడీ చేస్తున్నాడు. ఎందుకు అలా కట్ చేస్తున్నావు అంటే ఏమో అలా కట్ చేస్తే బాగుంటుంది అంటున్నాడు. కోడిగుడ్ని తీసుకొని అలాగా సైడ్ని చిన్నగా అలాగా చిన్న గీతలా కట్ చేసి దాన్ని కూడా అలాగా చేయాలి. కర్రీ రైస్ చేయడానికి టమాటాలు తీసుకున్నాము, అలాగే ఉల్లిగడ్డలు తీసుకున్నాము, అలాగే ఆయిల్ తీసుకున్నాము. ఇదేంటాడు కారం, కారం అంట ప్రియ కారం. ఇది ఏంటంటే ఇది పసుపు అంట, పసుపు పసుపు అండ్ ఇది సాల్టా, సాల్ట్ అంట. ఇన్నైతే తీసుకున్నాము. ఆయిల్ అండి, ఆయిల్ అంట. చిన్న కట్ చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కర్రీ అంటే కోడిగుడ్డు బాగా ఉడుకుతుంది అనమాట. తగినంత ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ అయితే ఫస్ట్ అవి ఆన్ చేస్తున్నాము, తర్వాత తాపులు వేస్తాము. ఫస్ట్ అయితే కోడిగుడ్లు అలాగా ఆయిల్లో అలాగా కలుపుతున్నాము. కొద్దిగా కలర్ రావడం కోసం కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాం. కొద్దిగా పసుపు గుండ అన్నట్టు. మేమైతే దాన్ని పసుపు గుండ అంటాం, మరి మీరు ఏమంటారో తెలియదు. లైట్ వేసుకోవాలి కొద్దిగా కలర్ వచ్చేలాగా. అలాగా అలా తెలిసినట్టయితే అది కొద్దిగా ఎగ్స్ మొత్తం కలర్ వచ్చేస్తాం అన్నమాట. పక్కన తీసుకోవాలన్నట్టు ఒక దాంట్లో తీసుకొని వీళ్ళు మా ఇంటికి వీళ్ళు అన్ని తెచ్చుకుంటా పచ్చి తెచ్చుకుంటారు. ఉల్లిగడ్డలు ముందు వేసుకోవాలి. లైట్ వేస్తున్నా. ఎస్తారు పెద్ద ఎవరగాయలు నీకు ఎవరు కలుసుకోమన్నారు ఇప్పుడు? నువ్వు తెచ్చిందిరా కరివేపాకు కొన్ని వేసుకోవాలి. టమాటా అయితే వేసుకుంటున్నాం. టమాటా జ్యూస్లో టమాటా బాగా ఉడకాలి అనమాట. అది కాసేపు. కారం కూడా వేస్తున్నా. కారం పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇది చేస్తాను, గుడ్లు వేస్తున్నాను. వేసుకొని ఆ జ్యూస్ని అలా మిక్స్ చేసి కాసేపు ఉంచాలన్నమాట. కాసేపు ఉంచితే కాదు అప్పుడు సాల్ట్ మిక్సీ 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 ఫోన్ చేయరా తండ్రి అంతా అయిపోయింది. చాలా ఉంది, బాగుంది. చాలా చూసారు కదా.
లేట్గా ఉందండి. వాళ్ళు దయచేసాడు సూపర్ ఉందా? సూపర్ టేస్ట్ బాగుందా? అడిగితే సూపర్ ఉందంటున్నాడు. వాళ్ళకి ఎక్సలెంట్. ఏంది మోసిస్తుంది?